ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ కళాశాలలో పార్ట్ టైం టెంపరరీగా పనిచేస్తున్న అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర జనసేన నాయకులు రావిల కిషోర్ బాబు. అధ్యాపకులు చేస్తున్న పోరాటానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థలను సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు ఏపీ కాలేజ్ ఎదురుగా ఎయిడెడ్ కళాశాల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రావిల కిషోర్ బాబు పాల్గొని సంఘీభావం తెలిపారు. మొదటి నుంచి కూడా ఎయిడెడ్ స్కూల్స్ ద్వారా విద్య వ్యాప్తి చెందుతూ వస్తుంది. మేమందరం కూడా ఎయిడెడ్ స్కూల్స్లో ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళం. నేను కూడా ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్గా ఒంగోలులో పనిచేశాను. ఇవాళ ఎయిడెడ్ కళాశాలలు కానీ స్కూల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎయిడెడ్ కాలేజీలను కానీ స్కూల్స్ను కానీ పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నాయి. జీవో నెంబర్ 35 ఎప్పుడైతే ప్రభుత్వం జారీ చేసిందో అప్పటి నుంచి కూడా నియామకాలన్నీ కూడా ఆపివేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎవరో ఈ మధ్య సుప్రీంకోర్టులో కొన్ని కళాశాలలు కొన్ని పాఠశాలలు ఆర్డర్స్ తెచ్చుకుంటే అంతవరకు మాత్రం ఈ స్కూల్స్లో టీచర్స్ని నియమించారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 3500 వేకెన్సీలు ఉన్నాయి. ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు. కోర్టు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కనీసం ఉన్నవాళ్లను రెగ్యులరైజ్ చేయాలి, మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఏదైతే టీచర్స్ ఫెడరేషన్ ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్నారో అది న్యాయబద్ధమైంది. దాన్ని వెంటనే అమలు చేయాలి. అండి, నేను సింథియా పడాలా. నేను అట్లాంటా USA జార్జియా నుంచి వచ్చాను. బేసికలీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ జనసేన వీర మహిళా టీమ్. నేను ఇప్పుడు ఇక్కడ గుంటూరు ఏసీ కాలేజ్ కి దగ్గర ఉన్నాను. అండ్ ఐఎమ్ అలాంగ్ విత్ హైలీ ఎడ్యుకేటెడ్ అన్ఎయిడెడ్ ప్రొఫెసర్స్ తో ఉన్నాను. నేను నాకు చాలా బాధగా అనిపించింది వెన్ ఐ హర్డ్ దట్ దేర్ పే స్కేల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్ఎయిడెడ్ అండ్ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. దోస్ టూ ఆర్ లైక్ ఆక్సిమోరాన్ అనిపిస్తుందండి నాకు. హైలీ ఎడ్యుకేటెడ్ ఉండి హౌ కెన్ దే గెట్ సచ్ లో పే స్కేల్ అని మీరందరూ ఒకసారి ఆలోచించండి. మేము ఆలోచించడం, మేము చెప్పడం కాదు. ఈవెన్ అవర్ మెయిడ్స్ డు నాట్ గెట్ దట్ లో పే స్కేల్. బట్ వీళ్ళు అంత హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యింది. వీళ్ళు మన పిల్లలకి ఇంత బాగా చదువులు చెప్తా వాళ్ళని వృత్తుల్లోకి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ని బిల్డ్ చేయాలని వాళ్ళు ఒక ఫౌండేషన్ వేస్తున్నప్పుడు For more updates, please subscribe 99 TV Telugu.